హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము స్టెర్లింగ్ పల్లవెల్లి గోదావరి రిసార్ట్కి వెళ్ళాము అని. ఇది సెకండ్ డే అండి. లాస్ట్ వీడియోలో మేము ఇక్కడ చేసిన యాక్టివిటీస్ అండ్ రిసార్ట్ అయితే సగం వరకు కవర్ చేయగలిగాను. మేము రూమ్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నాము, బాల్కనీ వ్యూ అని చెప్పేసి. లాస్ట్ వీడియోలో నేను రూమ్ ఎలా ఉంది అని ఆల్రెడీ చూపించేశాను. ప్రైస్ వచ్చేసరికి 7,500 పడింది. ఈ కింద రూమ్స్కి అయితే బాల్కనీ వ్యూ అలా ఏం లేదు. అండ్ ప్రైస్ వచ్చేసరికి 4,500 అలా ఉన్నాయి. నాకు ప్రైస్ అయితే సరిగా గుర్తులేదు. కూర్చోడానికి అయితే మంచిగా టేబుల్స్ అండ్ చైర్స్ వేశారు. అటు పక్కన కూడా సిట్టింగ్ ఉంది. అటు ఒక ఎంట్రన్స్ ఉంది, ఇటు ఒక ఎంట్రన్స్ ఉంది. మేము నిన్న ఎంట్రన్స్ నుండి వచ్చాము, ఇటు పక్కకి వెళ్ళలేదు. సో ఇటు పక్కకు వెళ్ళి ఏముందో చూద్దామని చెప్పేసి ఈరోజు చూస్తున్నాము. నిన్నంతా యాక్టివిటీస్తోనే అయిపోయింది. అవి చేసి మేము కొంచెం మాత్రమే తిరగగలిగాము. ఆ తిరిగిన తర్వాత నాకు ఆకలి వేసేసి ఇంకా తినడానికి వెళ్ళిపోయాము. ఆ ఎంట్రన్స్లో వచ్చేసరికి సిట్టింగ్ కోసం అని స్పేస్ అలా ఏం లేదు, కానీ ఇటు పక్కన చైర్స్ కానీ సోఫాస్ వేసి ఉన్నారు. ఈ డోర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. మార్నింగ్ నేను లేచి చూసేసరికి ఎండగా అలా కనిపించింది. నేను ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి మాత్రం ఫుల్గా వర్షం పడి ఉంది. ఎంట్రన్స్ చూసాం కదా, ఇంకా ఈ వాక్ చేసుకుంటా వెళ్తే ఇది వస్తుంది. మేము నైట్ అయితే అక్కడ ఉన్నవి కవర్ చేసేసాము. అక్కడ ఉంది కదా మిడిల్లో ఒక చెట్టు, ఇలా లైటింగ్స్ అవన్నీ కవర్ చేసాము. ఇప్పుడు ఏది చూద్దాం. జాగ్రత్తగా రండి, మళ్ళీ పడిపోతారు ఇక్కడ నుంచి. ఇక్కడ చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు అంట. ఫిషింగ్ చేసుకున్న తర్వాత మనకు కానీ చేప వచ్చిందంటే ఆ చేపను పట్టుకొని మళ్ళీ ఇదే వాటర్లో వదిలేసేయాలంటే. జస్ట్ ఫిషింగ్ అలా చేసాము అన్నది హ్యాపీనెస్ అంతే. ఇక్కడ మీకు చిన్న చిన్న ఫిషెస్ కనిపిస్తాయి. ఇప్పుడే నాకు కనిపిస్తుంది, మాయమైపోయినట్టు. అది అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ చిన్న కనపడలేదు ఫ్రెండ్స్, మీకు చూపించడానికి. ఆ కొబ్బరి చెట్టుకి ఇటు పక్కన అది ఊరుకుంటా వెళ్తుంది. ఏమన్నా కనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. అదిగుండు ఇగుండు బుజ్జి బుజ్జి. ఓకే, అవి ఫిషెస్ అనుకుంటున్నా నేను. కప్పలు కూడా కొంచెం అలాగే ఉంటాయి, తెలీదు. ఫిషెస్ అయితే హ్యాపీ. ఇది చూడండి, నాకు తెలిసి ఫోటోషూట్స్కి వెడ్డింగ్ షూట్స్కి అయితే సూపర్ ఉంటుంది ఈ ప్లేస్. ఇది మామిడికాయ. ఈ మామిడికాయ చెట్టుకి అయితే ఇది ఏమో కానీ ఆకులేమో కానీ కాయలు మాత్రం కనిపించింది. ఇది వస్తే కనిపిస్తుంది. ఇప్పుడు అది గడ్డి మామిడికాయ, రసం మామిడికాయ ఏమో. ఓ, ఈ చెట్టుకు కూడా చాలా ఉన్నాయి. చూడలేదా నువ్వు? ఇది చూడలేదు, బాగుంది. ఇక్కడ మీకు దూరంగా అక్కడ రూమ్స్ కనిపిస్తాయి చూడండి. కింద రూమ్స్ వచ్చేసరికి 11,000 అలా ఉంది. అండ్ పైన రూమ్స్ వచ్చేసరికి ఒక 15,000 అలా పడుతుంది. అక్కడ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ఈ పాండ్లో అయితే నాకు ఫిషెస్ కనిపించాయి. సౌండ్ ఏం చేయకుండా అలా చూస్తుంటే కనిపించినాయి. అదిగోండి చూడండి. ఇంకా ఫిషెస్ని చూసింది చాలు అనుకొని బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము. మనం రూమ్ బుక్ చేసుకునేటప్పుడే మనకు అక్కడ ఇస్తారు ఈ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసా లేదా అని చెప్పేసి. మేమైతే బ్రేక్ఫాస్ట్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నాము. ఒకవేళ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు రూమ్ ప్రైస్ అనేది ఇంక్లూడ్ చేసుకోకపోతే రూమ్ ప్రైస్ వేరుగా ఉంటుంది.
బటర్ మిల్క్ అనుకుంటా. చిన్ని చిన్ని పూరీస్. ఇంత చూసి ఇదంతా నేనే తింటా అనుకోకండి. ఇది నాకు చెల్లికి, అందుకే రెండు తీసుకున్నా. ఇదైతే గోదావరి. ఇంకా కోకోనట్ ట్రీస్ కనిపిస్తున్నాయి. అక్కడ దాకా తీసుకువెళ్తారంట, తీసుకువస్తారంట. దానికి కాస్ట్ ఎంతో మరి మాట్లాడుతున్నారు, చెప్తాను డీటెయిల్స్. మరి సెట్ అయ్యి అంతా ప్రైస్ ఓకే అయితే బేసిక్గా రిసార్ట్లో ఉండి మనం బోటింగ్ చేయాలి అనుకుంటే ఒక్కొక్కరికి అంటే పర్సన్కి వచ్చేసి 460 పడుతుంది, అంటే దాదాపు 500. అండ్ మేము డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసామంటే చెక్అవుట్ అయిపోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడుకుంటే పర్సన్కి వచ్చి 250 పడింది. చాలా ఓకే, మంచిదే, మంచిగానే. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ చేద్దాం రండి. ఇంత దూరం వచ్చిన తర్వాత భయం కూడా వేస్తుంది. తొందరగా ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళిపోతే బాగుండని కూడా అనిపిస్తుంది. చాలా బాగుంది. కాలు అయితే అసలు వెళ్ళిపోతుంది లోపలికి. బాగుంది, వాటర్ చల్లగా. మళ్ళీ మనం ఇక్కడ నుంచి ట్రావెల్ అక్కడ దాకా వెళ్తాం అన్నమాట. ఇదైతే చాలా బాగా జరిగింది. మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. ఈ ఆనంద సాయిలో స్వీట్స్ చాలా బాగుంటాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాము, అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ స్వీట్స్ తీసుకొని ఇంకెక్కడ నుండి అయితే మేము స్టార్ట్ అయ్యాము. ఆన్ ద వేలో మేము దిండి రిసార్ట్ కూడా విజిట్ చేసాము. ఫస్ట్ అయితే మేము ఇక్కడే స్టే ఉందాం అనుకున్నాము, కానీ ఇంకా కుదరలేదు. అందుకని చెప్పేసి ఒకసారి చూద్దాము అనింది చెల్లి. సరేనని చెప్పేసి ఇంకా వచ్చాము. నిజం చెప్పాలంటే నాకు దీనికన్నా కానీ మేము ఇప్పుడు స్టే ఉన్నదే నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ బాదంగి ఫేమస్ అంట, చాలా బాగుంటుందంట. సో తిందామని చెప్పేసి ఇక్కడ ఆగాము. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అలా ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.